జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం మహదానందమైనటువంటి శ్రీమన్నారాయణి అని చెప్పుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆనంద నారాయణీయం, మహారమణీయమైనటువంటిది, ఆనంద నారాయణీయం అన్నమాట. ఆయన మనస్సు మహదానందపడిపోతూ ఆయన మనసులో మా ఆనందం పెళ్ళుబుకుపోతుందండి. ఏదో చూశానా, వచ్చానా, కొన్ని క్షణాలు ఉన్నానా, లేకపోతే కొంతకాలం గడిపానా, ఇంకా ఏమిట్లా అలా అనిపించట్లేదు. ఆయన యొక్క ఆ రూపాన్ని చూస్తుంటే సాక్షాత్తు అర్జునుడికి కృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడికి కృష్ణ భగవానుడు దివ్య దృష్టి ఇచ్చారు. దివ్య దృష్టి ఇచ్చిన తర్వాత ఆ భగవాను యొక్క విశ్వరూపాన్ని చూశారండి. సహస్ర పాదాలు, సహస్ర తలలు, సహస్ర బాహువులు అంటూ ఆయన మహదానందపడిపోతూ ఆయనని స్తుతించారు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు చూశాడు, భీష్ముడు చూశాడు విశ్వరూపం. అయితే మరి అక్కడ సాక్షాత్ కృష్ణ భగవానుడు వాళ్ళకి దివ్య దృష్టి ఇస్తే చూశారు. అది మనం పురాణాల్లో విన్నాం. ఇక్కడ నారాయణ భట్టతిరి మనకి కొన్ని వందల ముందు తరాలనుకోండి, ఒక 200-300 వందల ముందు తరాలనుకుందాం. ఆయన మనసుతోటి స్వయంగా దివ్య దృష్టిని పొందారు. బాగా గుర్తు చేసుకోండి. భగవానుడు వచ్చి నీకు దివ్య దృష్టి ఇచ్చాను, నా యొక్క విశ్వరూపాన్ని చూడు అని ఆయన చెప్పలేదండి. ఆయన బాధ నుంచి నివృత్తి కోసం వచ్చి ఇంకా బాధని ఏకరువు పెట్టకుండా నన్ను నీలో లీనం చేసుకుంటాను, నా వ్యధల్ని బాధల్ని దూరం పెట్టుకుంటాను అంటూ మమేకమైపోయారండి. మమేకమైపోయినటువంటి ఆ శ్రీమన్నారాయణ భట్టతిరికి ఆ శ్రీమన్నారాయణలో సమస్త సృష్టి ఎలాగా కనిపిస్తుందండి. సృష్టి ఏ విధంగా ఆయనకి సంకల్పం కలిగింది, సంకల్పం కలగటానికి ముందు ప్రళయం వచ్చినప్పుడు ఏ విధంగా కల్పాంతమైంది, కల్పాంతమయ్యి మళ్ళీ తిరిగి సంకల్పం కలిగినప్పుడు ఏ విధంగా ఉద్భవం జరిగింది, ఇదంతా కూడా ఆయనకి మనమైతే అంటే మనం మామూలు వాళ్ళం కాబట్టి ఉదాహరణకి చెప్తున్నాను. స్వప్నంలో మనం కొంచెం చూస్తాము ఏదైనా కొన్ని విషయాల్ని. అయితే ఇక్కడ ఆయన బాహ్యంగా మెలకుగా జాగ్రత్తావస్థలో ఉండి ఆయన విగ్రహాన్ని చూస్తూనే, గురువాయు పురాధీశుని చూస్తూనే ఆ విశ్వాన్నంతటినీ చూస్తున్నాడండి. పరవశించిపోతాం. విశ్వ సృష్టి ఆయన భావంతో, ఆయన సంకల్పంతో ఏ విధంగా వచ్చింది, అక్కడున్నది ఆయన ఒక్కరే పిండం, ఉద్భవించింది రూపం, ప్రకాశించింది మొత్తం విశ్వం అంతా కూడా. అది కిందటి మన సంచికల్లో 14 లోకాలు కూడా ఆయనలో లయమైపోయి తిరిగి అన్నీ కూడా వ్యక్తమయ్యాయి. గుణాలన్నీ ఆయనలో లీనమైపోయి తిరిగి వ్యక్తమయ్యాయి. ఇదంతా కూడా మాయతో సహకరించి ఈ విధంగా లోక సృష్టి జరుగుతోంది. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి సమన్వయం పొంది విశ్వరూపంగా మారుతున్నాయి అని ఆయన మహదానందంగా మనకి చక్కగా చెబుతున్నారండి. నిజంగా చెప్పాలంటే పూర్వకాలం వ్యాస భగవానులు ఎప్పుడో రాశారు. ఎందరో వేదాంతులకి, తత్వవేత్తలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. కానీ ఈ మన నారాయణుడు మన సోదరుడు అనుకోండి, చక్కగా మన సామాన్య మానవులందరికీ కూడా ఆ భగవానుడి యొక్క విశ్వరూపం కళ్ళకి కనబడేట్టుగా దీంట్లో ఆయన చక్కగా చెబుతున్నారండి. అసలు వ్యాధులు ఇవన్నీ చదివితే వ్యాధులు నయమవుతాయా అవ్వవాన్ని పక్కన పెట్టండి. అసలు వ్యాధి సంగతి గుర్తే రాదండి. ఇంకా నయం అవ్వాలి అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఆకలి అనేది గుర్తొస్తేనే కదా తినాలి అనిపిస్తుంది. అసలు ఆకలి అనేది లేదు, ఆయన నుంచి వెళ్ళిపోయింది. అంత అద్భుతంగా ఆయన
పరవశం చెందిపోతున్నారు. ఆయన ఉన్నటువంటి వ్యాధుల గురించి మరిచిపోయి పరవశించిపోయి ఆ తన్మయంతో లీనమైపోయి ఆయన గురించి వర్ణన చేస్తున్నారు. చూడండి ఏమంటున్నారు చూసారా, మహాద్భుతంగా ఆయన విశ్వరూపంలో మొత్తం సమస్త సృష్టి కూడా ఆయన యొక్క శిరస్సు, చేతులు, మన శారీరక భాగాలు ఎలా ఉన్నాయో ఆయనకి అదే భాగాలు అక్కడ కనిపిస్తున్నాయండి. మనం ఇంత కొట్టడంతా కూడా మనం ఉన్నాం. విష్ణు ఇంత ఆవగింజలో 60 అంత కూడా మనం ఇంత ఉన్నాం. ఆయన విశ్వరూపం ఇదే. ఎందుకంటే ఇలా చెప్పబోతున్నాను, పరమహంస యోగానంద గారు మానవుడి నిత్యాన్వేషణ అని ఒక పుస్తకం రాశారండి. అందులో రాశారు, మనము బాహ్యంగా కనిపిస్తున్నటువంటి శరీరం అంతా అక్కడ స్థూలము, లోపల ఇలాంటిదే సూక్ష్మదేహం ఉంటుంది. ఆ సూక్ష్మదేహమే అదే నమూనా జీవితానికి, శరీరానికి అంటూ ఆయన చక్కగా చెప్పారు. మనకి కనపడదు సూక్ష్మదేహం. ఇక్కడ చెయ్యి విరిగిపోయినా సూక్ష్మదేహంలో చెయ్యి అలాగే ఉంటుంది, వేలు అలాగే ఉంటుంది, కాలు అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. ఆ సూక్ష్మదేహంతో మళ్ళీ రూపాలు వస్తూ ఉంటాయి మనకి. అంటే ఆత్మస్వరూపము. అదేవిధంగా ఇక్కడ ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ విశ్వరూపాన్ని మనం ఎంత ఉంటాం మనకు తెలియదు. ఆ విశ్వరూపాన్ని ఆయన చూస్తున్నారండి. మహదానందపడిపోతే చెప్తున్నారు. ఆ చేతులు, కాళ్ళు, వేళ్ళు, సమస్త భాగాలు కూడా ఆయనకి దేనివల్ల ఏవేవి ఎలా సృష్టి జరుగుతున్నాయి అనేటువంటిది ఆయనకి కళ్ళకి కనబడ్డట్టుగా మనసుకు స్ఫురించిన విధంగా మనకి స్పష్టంగా చెప్తున్నారు. దాన్ని చూడండి. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్యాం. ఏవం ఈ విధంగా 14 లోకాల నీ మయమై ఉన్నాయి కదా, నీలోనే 14 లోకాలు ఉన్నాయి కదా. 14 లోకాలు నీమయం. సముద్రమంతా సముద్రమే, నీరే. సముద్రమంతా ఉప్పుమయమే, ఆకాశమంతా శూన్యమే. పాతాళమీశ తవ పాదతలం వదంతి, పాదోర్ధదేశమపి దేవ రసాతలం తే, గుల్ఫద్వయం ఖలు మహాతలం అద్భుతాత్మన్. మహా అద్భుతమైనటువంటి ఆత్మ కలవాడా, ఇంత అంత అని చెప్పలేనంత. ఈ విధంగా తవ పాదతలం, నీ యొక్క పాదాల యొక్క అడుగు భాగం అంటే అరిపాదం, పాతాళం అని చెప్పబడుతుందిగా, పాతాళం అని తెలుస్తోంది నాకు. అంతేనా? పాద ఊర్ధ్వదేశం అపి, మళ్ళీ పాదాలకి పైభాగం రసాతలం తే, రసాతలం అని తెలుస్తుంది. ఇది కిందది పాతాళం, పైభాగము రసాతలం అని తెలుస్తుంది కదా అని చెప్తున్నారు కదా. చెప్పడం ఏంటి, నాకు అనుభవంలోకి తెలుస్తుంది కదా. గుల్ఫద్వయం ఖలు మహాతలం, నీ చీలమండలాలు మహాతలం అని తెలుస్తుంది. మహానుభావ, లోకాలు ఏ విధంగా నిర్మాణం చేశావో, నీ యొక్క అరిపాదము పాతాళమైతే పాదము పైభాగం అంతా కూడా రసాతలమైంది, నీ చీలమండలాలు మహాతలమైంది. అంతేనా? జంఘే, జంఘే అంటే పిక్కలండి. తలాతలం మధో సుతలంచ జాను, జాను అంటే మోకాళ్ళు, సుతలం సుతలమైంది, అదొక లోకం. అలాగే కాళ్ళకి వెనక భాగం జంఘే తలాతలమైంది. సుతలం మోకాళ్ళు స్థలమైతే నీ యొక్క కాళ్ళ యొక్క వెనక భాగం ఇంచుమించుగా పిక్కలు, అది తలాతలమైంది. అంతేనా? కించ ఉరు భాగయుగం, నీ యొక్క తొడల భాగం అంతా కూడా వితల అతలే ద్వే, ఆ 2 తొడలు కూడా అతల వితల లోకాలు అయ్యాయి.
జంఘే తలాతలమధో సుతలంచ జాను కించేరుభాగయుగలం వితలాతలే ద్వే క్షోణీతలం జగన అంబర మంగనాభిః వక్షశ్చ చక్రనిలయస్తవ చక్రపాణి. ఆ చక్రపాణి నాకు అర్థమవుతుంది. నీ వక్షస్థలం చక్ర నిలయస్తవ, చక్ర నిలయం అంటే ఇంద్రలోకంట. నీ వక్షస్థలం ఇంద్రలోకంలా ప్రకాశిస్తోందయ్యా, నాకు స్ఫురిస్తోంది. అంతేనా? క్షోణీతలం భూమి రసాల్ని ఊరించేటువంటిది. జఘనం నీ జగన భాగం అంటే నాభికి కింద భాగం అంతా కూడా భూమిగా నాకు అర్థమవుతోంది. నాభికి కింద భాగం అంతా మొల భాగం అంతా కూడా క్షోణీతలం భూమి. అంబరం అంగనాభిః నీ యొక్క నాభి ప్రదేశము ఆకాశం, అంబరం ఆకాశం అని తెలుస్తోంది. క్షోణీతలం భూమి అయితే నాభి ఆకాశంగా నాకు తెలుస్తోంది. జంఘే తలాతలమధో సుతలంచ జాను కించ ఉరుభాగయుగలం వితలాతలే ద్వే క్షోణీతలం జగనం అంబరమంగనాభిః వక్షశ్చ చక్రనిలయస్తన చక్రపాణి. తర్వాత గ్రీవా కంఠం. మాస్తవ ముఖంచ జనస్తపస్తు ఫాలం శిరస్తన సమస్తమయస్య సత్యం ఏవం జగన్మయతనో జగదాసితైరపి ప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే. మహానుభావ చక్రపాణి, నీకు ప్రణామం చేస్తున్నానయ్యా. నీ యొక్క విశ్వరూపాన్ని చూస్తే మహదానందపడిపోతున్నానయ్యా. గ్రీవా కంఠం మహాస్తవ మహర్లోకం. ముఖం నీ యొక్క ముఖము జనలోకం. జనస్తపస్తు ఫాలం తపస్తు జన తపస్తు తపోలోకంట. నీ ఫాలభాగం తపోలోకం. నీ ముఖం జనలోకం, కంఠం మహర్లోకం. ఒక్కొక్క భాగంతో ఒక్కొక్క సృష్టి చేసావు కదయ్యా, ఒక్కొక్క లోకాన్ని సృష్టించావు కదయ్యా. ఫాలం తపోలోకం ఫాలభాగం అంతగా. తర్వాత శిరం స్తన సమస్త యశస్సు సత్యం. నీ యొక్క శిరోభాగం అంతా కూడా సత్యలోకమయ్యా. మహానుభావ సత్యస్వరూప, నీ శిరస్సు సత్యలోకమయ్యా. అంతేనా? ఏవం అంతా కూడా జగన్మయతనో జగదాసితైరపి సమస్తము కూడా నీ జగన్మాయతో నిండిపోయి ఉంది కదా. అన్యై నిబద్ధవపుషే భగవన్నమస్తే. అన్యై నిబద్ధవపుషే, అన్యై నిబద్ధవపుషే, నిబద్ధవపుషే చేయబడిందో ఏమిటది? జగదాశ్రిత. ఈ ప్రపంచమంతా సృష్టి అంతా కూడా ఎవరిని ఆశ్రయించబడి సృష్టింపబడిందో అటువంటి భగవాన్ నీకు నమస్కారం, నీకు ప్రణామం చేస్తున్నానయ్యా. మొత్తానికి నిన్ను నీవే లోకాల కింద విస్ఫోటనం చేశావు కదయ్యా. అప్పుడు బ్రహ్మాండ విస్ఫోటమైందని చెప్పాడు. ఆ బ్రహ్మరంధ్ర పదమీశ్వరం విశ్వకంద ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశ ఉల్లాసి చిల్లియుగళం ద్రుహిణస్య గేగం పక్ష్మాని రాత్రి దివసౌ సవితా చ నేత్రే. చివరికి ఈ వెంట్రుకలను కూడా వదలలేదు కదా.
దానిని కూడా సృష్టిలో భాగంగా చేసావు కదయ్యా. నీ యొక్క కేశపాశాలే మేఘాలు, కేశాలని కూడా వదలకుండా సృష్టి చేసావు కదయ్యా. ఈ సమస్త కేశాలన్నీ కూడా మేఘాలు కదా. తద్బ్రహ్మపదం, ఓ ఈశ్వర పరమేశ్వర, నీ యొక్క బ్రహ్మరంధ్రము వేదాలకి నిలయమయ్యాయి కదా, అక్కడి నుంచే సృష్టింపబడ్డాయి కదా. ఛందస్సు అంతా కూడా అక్కడి నుంచే సృష్టింపబడింది కదా. నీ తీరైనటువంటి అందమైన కనుబొమ్మలు కూడా వదలలేదు కదా. ఆ కనుబొమ్మల నుండి ఉల్లాసి చిల్లియుగలం, నీ యొక్క కనుబొమ్మలు ఆ బ్రహ్మదేవుడికి స్థానాన్ని చేసావు కదా. సృష్టి స్థితి లయాలు జరిగేటువంటి చేసేటువంటి ఆ బ్రహ్మదేవుడికి స్థానం చేసావు కదా. అట్లాగే నీ కనురెప్పలు పక్ష్మాణి రాత్రి దివసౌ, పక్ష్మాణి నీ యొక్క కనురెప్పలు కనుబొమ్మలు బ్రహ్మదేవుడికి స్థానమైతే కనురెప్పలు ఉల్లాసి చిల్లియుగలం, నీ యొక్క కనుబొమ్మలు ఆ బ్రహ్మదేవుడికి స్థానమైతే బ్రహ్మలోకమైతే పక్ష్మాణి దివసో, ఈ కనురెప్పలు రెండు కూడా రాత్రి పగలు అయ్యాయి కదా. అంటే నీ కళ్ళు సూర్యభగవానికి సూర్యలోకానికి నిలయమైంది కదా. మహానుభావ, ఎంతటి గొప్ప ఈశ్వరుడు అయ్యా, ఊహించను కూడా ఊహించలేము కదా. సవితాచ నేత్రే, కళ్ళు సూర్యభగవానుడయ్యాయి, నీ కనురెప్పలు రాత్రి పగలు అయ్యాయి, నీ కనుబొమ్మలు భగవంతుడి బ్రహ్మలోకం అయ్యాయి కదా. అంతేనా? ఇంకా చూడు, విశేష విశ్వరచనాచ కటాక్ష మోక్ష కన్నౌ దిశౌ అస్య యుగళం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్ ధరోత్తరోష్టౌ తారాగణాశ్చ రచనా తారాగణాశ్చ రదనాః శమనశ్చ దంశ్చ. ఆహా, మహానుభావ, ఆయన మనస్సు ఎంత ఎంత ఆయనలో లీనమైపోయిందో చూడండి. ఆయన నిశ్శేష విశ్వరచన, అశేషమైనటువంటి ఈ విశ్వరచనకి నీ శరీరంలోని ప్రతి అంగాన్ని కూడా ఉపయోగించేసావు కదయ్యా. చివరికి వెంట్రుకల దగ్గర నుంచి చేసేసావు, వెంట్రుకలు కూడా మేఘాల కింద సృష్టించావు. కటాక్ష మోక్ష, అసలు ఇదంతా కూడా కంటి చూపుతో సర్వానికి మోక్షాన్ని ఇవ్వటానికి ఆ కంటి చూపును ఉపయోగించావు కదా. కంటి చూపే కటాక్షము. కన్నౌ దిశౌ, నీ యొక్క రెండు చెవులు కూడా దిక్కులుగా చేసావు కదా. ఒక శరీర భాగాన్ని ఇంత బాగా ఆయన ఉపయోగించాడంటే ఏమిటండి విశిష్ట సైన్స్. తవ నాసికే ద్వే, అంటే ద్వే అంటే రెండు, నాసిక అంటే రెండు పుటాలన్నమాట. తవ నీ యొక్క తవ నాసికే ద్వే, ఈ రెండు యొక్క నాసిక పుటాలు కూడా అట అశ్విని దేవతలు, అశ్వయుగళం, అశ్విని దేవతలు, యుగళం అంటే రెండండి, అశ్విని దేవతలు ఇద్దరు, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అన్నమాట. అశ్విని దేవతలు సృష్టించాటండి నాసికలు. ప్రతిదానికి వెనకాల ఎంత అర్థం ఉందో మనకు తెలియదు కానీ, అంత లోపలికి వెళ్ళే శక్తి సామర్థ్యం నాకు ఉన్నాయో లేవో తెలియదు కానీ, ప్రతి ఒక్క భాగాన్ని చూడండి. కంటితోటి కంటి చూపు మోక్షాన్ని ఇస్తోందిట. కన్ను బొమ్మలు బ్రహ్మానికి బ్రహ్మలోకముట. కన్ను రెప్పలు రాత్రి పగలుట. లోభత్రపే చ భగవన్ ధరోష్టరోష్టౌ, భగవన్ అధరో ఉత్తర రోష్టౌ, నీ యొక్క రెండు పెదాలు కూడా, నీ యొక్క రెండు పెదాలు చిరునవ్వుతో లాస్యం చేస్తున్నావు. అది మాయా విలాసాన్ని మా మీద ప్రసరింప చేయడానికి చిరునవ్వులు చిందిస్తున్నావు కదా.
అటువంటి నీ చక్కని చిరునవ్వు చిందించే ఆ పెదాలు కూడా లోభము, సిగ్గు, ఆ రెండు కూడా వాటి నుంచి బయటకు వస్తున్నాయి కదా. ఒక పెదవితోటి లోభము, ఒక పెదవితోటి సిగ్గుని కూడా నీవు వ్యక్తపరుస్తున్నావే, మాకు ఇచ్చావే. తారాగణాశ అదరదనా, మరి నక్షత్రాలు తారాగణం ఏవో చూడు. నీ యొక్క రదనా, నీ దంతాలేట, నీ దంతాలు నక్షత్రాలు, నీ యొక్క పలువరసే నక్షత్రాలు. శమనశ్చదంశ్రా, నీ కోరలు యముడయ్యా, యమలోకం. అది తారాగణ లోకం, ఇది యమలోకం. చూసావా మహానుభావ, ఇందుకోసం నీవు విశ్వరూపాన్ని ధరించింది, ఇందుకోసం ఆ సమస్త విశ్వాన్ని నీలో లీనం చేసుకుంటున్నది. ఓ విశ్వేశ్వర, విశ్వాంతరాత్మ, విశ్వకంద, మాయా విలాసహసితం శశితం సమీరో. ఆహాహా, నీ యొక్క మాయా విలాసాన్ని, నీ నవ్వు విలాసం హసితం, నీ యొక్క నవ్వుతోటే మొత్తం మాయ అంతా కూడా నడిపిస్తున్నావు కదయ్యా. అసలు నీ నవ్వు చూసే మోసపోతున్నావయ్యా, మా తప్పు లేదు. విలాసమే మాయ. నిజంగా చిన్నపిల్లలు నవ్వుతాడు ఎంత ముద్దు వస్తుందండి. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలనిపించదండి. వాళ్ళు ఒళ్ళో ఉంటే వాళ్ళు తూక్కు ఉంగా అంటుంటే ఆడుతూనే ఉండాలనిపిస్తుంది. ఆ ముద్దు పెదాలు ముద్దు పెట్టుకోవాలని, ఆ బొగ్గలు ముద్దు పెట్టుకోవాలని, ఆ పిల్లలు ఊక్కు ఉంగా అంటుంటే నవ్వుతూ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇంట్లో పని పాట కూడా మనం మర్చిపోతాం, విశ్వాన్ని మర్చిపోతామండి. అంత మధురమైనట్టు మాయగాడండి విష్ణువు కూడా. చూడటానికి ఆయన విశ్వంతా వ్యాపించాడు. ఆయన మనలో తీసేసుకుంటాడు, మనని తీసుకుని మళ్ళీ వ్యక్తపరుస్తూ ఉంటాడు. కానీ అయ్యయ్యో పసిపిల్లాడు కంటే అమాయకంగా నవ్వే మనంతా మాయం చేస్తుందండి. అలాంటి మాయా విలాసమే ఆయన హాసితం, ఆయన యొక్క నవ్వుట. లోభం తన యొక్క పెదాలు లోభము సిగ్గు అయితే ఆయన నవ్వు మాయా. చూడండి మరి మోహపోవతి ఏమైపోతాం మనం చూడండి. అందుకే ఆయన యొక్క నవ్వగానే, ఆయన నవ్వులని మనం పడిపోతున్నాం. ఎలా పడిపోతున్నాం తెలుసా? మరి ఇలా పోల్చకూడదు. కానీ మిథున దీప పురుగులు ఏ విధంగా దీపం చుట్టూ తిరిగి దాంట్లో పడిపోతున్నాయో, ఆయన యొక్క మాయా విలాసాన్ని చూసి, ఈ సమస్త సృష్టిని చూసి, ఈ దృశ్య ప్రపంచాన్ని చూసి మనం అలౌకికమైన ఆనందం పడిపోయి ఇదే శాశ్వతం అనుకుంటూ దానిలో పడి మగ్గిపోతూ చివరికి అలాగే నశించిపోతున్నామండి. ఆ మినుగురు పురుగు లాగా అయిపోతున్నాం మనం చివరికి. కానీ ఆ చల్లని చిరునవ్వే మనని ఆనందంగా ఆహ్వానిస్తుంది. ఆ చల్లని చిరునవ్వే మనని చక్కగా కాపు కాస్తుంది. ఆ చల్లని చిరునవ్వే మనందరికీ ధైర్యాన్ని, శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని మనం ఒక్కసారి మనసుతో ఆలోచిస్తే అంతకంటే అక్కలు చేర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. అందుకే కత్తికి పదును రెండు వైపులా ఉంటుందంటారు. ఏ నవ్వుకు మోహపడిపోయి సంసారంలో పడిపోతున్నామో అదే నవ్వు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందండి. ఏ కంటి చూపుతో మన్ని దగ్గర చేర్చుకున్నాడో ఆ కంటి చూపుతే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తున్నాడండి. ఏ పెదాలైతే లోభము సిగ్గు అన్నాడో ఆ పెదాలతోటే భగవంతుని యొక్క గుణగానాన్ని చేయమని చెబుతున్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి గొప్పదండి ఆయన యొక్క తత్వము. అంతరాంతరాల్లోకి వెళ్ళిపోతుంటే ఆయన యొక్క తత్వాన్ని అసలు మనం కొన్ని వేల జన్మలు ఎత్తిన ఆయనలో ఐక్యం అయిపోయినా కూడా ఆయన మనకు అంతుపట్టాడండి. 5వ శ్లోకం వరకు ఆయన యొక్క ఒక భాగంలో ఉన్నటువంటి చెవులు, ముక్కు, పెదవులు, కంఠము, శిరస్సు, జుట్టు అంటే వెంట్రుకలు,
కనురెప్పలు, కళ్ళు, ఇలా సమస్తాన్ని కూడా వర్ణిస్తూ ఏ ఏ భాగాల నుంచి ఏ ఏ లోకం ఉద్భవించిందో చెప్పాడండి ఆయన. తర్వాత మోకాళ్ళు, చీలమండలం, జగనం, అవన్నీ కూడా ఏ ఏ లోకాలలో సృష్టింపబడ్డాయి వాటి ద్వారా అని చెప్పారా. 6వ శ్లోకం నుంచే చూడండి ఆయన ఏం చెప్తున్నారు. 6వ శ్లోకంలో ఆయన 6వ శ్లోకం నుంచి ఇంకా ఆయన ఏమేమి వివరిస్తున్నారో చక్కగా ముందు తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.